ప్రస్తుతం ఉరుకుల పరుగుల కాలంలో ప్రజలు ఆరోగ్యం కంటే ఎక్కువ డబ్బుకే ప్రాధాన్యత ఇస్తున్నారని, ఫలితంగా అనారోగ్యాలను అదే డబ్బు పెట్టి కొని తెచ్చుకుంటున్నారని డైమండ్ పబ్లిక్ స్కూల్ చైర్మన్ వెంకట్ అన్నారు. యాంటీ జంక్ ఫుడ్ డే సందర్భంగా హన్మకొండ జిల్లా భీమారంలోని డైమండ్ పబ్లిక్ స్కూల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో కలిసి జంక్ ఫుడ్ కు సంబంధించిన ప్యాకెట్లను కాల్చివేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆహార అలవాట్లను జీవన శైలిలో తప్పకుండా మార్చుకోవాలని సూచించారు. Class. Today my topic name is anti-junk food. Junk food is tempting, but junk food is unhealthy for our health. Junk food is tasty, but it is loaded with unhealthy sugar, diabetes and heart diseases. Regular consumption may affect on the junk food. Eat junk food. Junk food is harmful or health. Regular consumption may affect on junk food is concentration and energy levels. Junk food is a harmful. ఈరోజు హన్మకొండ నగరంలోని డైమండ్ పబ్లిక్ స్కూల్లో ఒక అద్భుతమైనటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, భావితరాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడం కోసం పిల్లలందరికీ ఒక అవగాహన కల్పించాలి అని స్కూల్లో యాంటీ జంక్ ఫుడ్ డే అనేటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి పేరెంట్స్ను కూడా ఆహ్వానించి పిల్లలు అనారోగ్యకరమైనటువంటి అనారోగ్యానికి గురి కావడానికి ప్రధాన కారణాలు పిల్లలు తీసుకునేటువంటి ఆహారంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి లోపం. కాబట్టి జనరల్గా రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి జంక్ ఫుడ్ ఐటమ్స్ ఏంటివి, కూల్ డ్రింక్స్ కానీ జంక్ ఫుడ్ ఐటమ్స్ని కానీ పిల్లల ముందు ఎగ్జిక్యూట్ చేసేసి ఏవైతే పిల్లలు రెగ్యులర్గా తీసుకునేటువంటి కూల్ డ్రింక్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా పిల్లల చేతనే మున్సిపాలిటీ మోరిలో పారబోయించడం జరిగింది. అదేవిధంగా పిల్లలు వాడేటువంటి రెగ్యులర్ జంక్ ఫుడ్ ఐటమ్స్ అన్నిటినీ కూడా పిల్లలందరి సమక్షంలో స్కూలు ప్రాంగణంలో వాళ్ళందరి చేత మంటబెట్టి చేసేసి వాటిని అగ్గికి కూరి చేయడం జరిగింది. దీనివల్ల జరిగేటువంటి ఫలితాలు ఏంటి అంటే పిల్లలలో జంక్ ఫుడ్ ఐటమ్ మీద చిన్నప్పుడే వాళ్ళకు ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ఏది మంచి, ఏది చెడు, ఏది ఆరోగ్యానికి హాని చేస్తుంది అనేటువంటి విషయం బలంగా నాటుకుపోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు ఈ యాంటీ జంక్ ఫుడ్ అనేటువంటి కార్యక్రమం కోసం మేము రిటర్న్ టెస్టులు కండక్ట్ చేయడం జరిగింది, స్పీచ్లను కండక్ట్ చేయడం జరిగింది, అదేవిధంగా డ్రాయింగ్ పోటీలు పెట్టడం కూడా జరిగింది. వీటన్నిటిలో క్లాస్ వైజ్గా అందరి పిల్లల చేత స్పీచ్లు ఇప్పించి రిటర్న్ టెస్టులు రాయించి ద బెస్ట్ స్టూడెంట్స్ను స్టేజ్ మీదకి పిలిచేసేసి మేము గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఈ కార్యక్రమం అనేటువంటిది చాలా విజయవంతంగా జరిగింది అందరి సమక్షంలో. థ్యాంక్ యూ ఆల్.